బ్యాగ్ లో పెట్టినట్టు తినేటి నువ్వు దాన్ని కడగవద్దు ఏం చేయదు కానీ లేకుంటే నువ్వు పెద్దోడే బుద్ధి లేదా కూర్చున్నాడు మాట చెప్పకూడదు నువ్వు ఎక్కడ నాకు చెప్పు పెద్ద పచ్చి కూర్చున్నావు మాట చెప్పినా నువ్వా చెప్పినావా మా మీద తిరగని నోరు తెచ్చి నిన్న మీదకే కళ్ళు కనపడు అయితే నాకేస్తాడు బాగుంది నువ్వు దాన్ని కడగవద్దు ఏం చేయదు కానీ ఒక బట్ట తీసుకుని నీట్గా తుడిచేయి బట్ట తీసుకొని నీట్గా తుడిచేయి నీట్గా తుడిలే ఎవరు మేము ఇంటివారు కదా సింటు పుట్టు సింటు ఈ సినిమాలంతా ఇదంతా అదే మగానికి ఎవరు చేసుకుంటేది నీ యాడ్ మొదలైనదే కాటుకుంటా నీళ్ళు గోడేస్తా దీని మీద కొలువు తెరపడి దాన్ని ఎక్కడ కదా కనపడుకోరా ఎందుకు నైనా సంపేషన్లుగా ఉండవు కదా పట్టుకోబెట్టుగా దిగు మెలూన్ అయిపోయింది దిగు బరువు అయ్యా మొయినా దిగు దిగు నీ దిగు బరువా ఒంటరి నువ్వా దిగు బరువా పైకి ఎక్కిందా నువ్వు ఎక్కినావు వెళ్ళిపోతాం అనుకుంటే పైకి బాగా చెప్పుకున్నాయి నేను పైకి ఒకటేసారి పైకి పంపించాను ఇంకేమే కరెంటు వైర్లు ఉన్నాయి నువ్వు మళ్ళీ టవల్ కప్పుకున్నట్లే ఉంటావు వాడే మంచి పెట్టి తీసుకోండి అయితే మగానికి ఇంక తోడసవా అదే లోపల పోయి తుడుచుకుంటా నాకి నువ్వు నన్నే పడేస్తావురా నువ్వు అవసరంరా అటు కూర్చోపా ఆడా అడిపి కూర్చుంటా మళ్ళీ తినేస్తావా ఏంది అడిపి కూర్చోంటివే ఇది కాదు వెళ్ళి పడుతుంది కింద కూర్చోండి నేను కూర్చోాలా అడే కూర్చో కూర్చో ఏం జరుగు కూర్చోలేదు నువ్వు
మళ్ళా కూర్చో. అలానా నన్నే పడేస్తావా? పొరియండి పెద్దలనే తంగనా బాగలేదు మా అమ్మ. ఫోన్ ఫోన్ బాగుంది. అలాగే కులం దర్బార్ చేస్తా చూడు. నేను అందుకే చెప్పింది ఈయన చంద్రమోహన్ హాస్పిటల్కి వేసుకోమని. ఏం చేస్తాను వాడు కూర్చొని దర్బార్ అంటే టీవీ అయితే సెంటర్ రూమ్ లో మేలు. అదే కాయల టీవీ 4 గంటల వరకు చూస్తారు, 5 గంటల కవర్లు వేసి పంపించేస్తారు. తిందు మళ్ళీ బాగా ఏ చిప్కెళ్ళడల్లా మీ అమ్మ వెళ్ళి పట్టండి నిలబడి పిలుచు. డాడీ మిసిరికాలే మిసిరిస్తున్నాడు. అయ్యే విరా పాపం మళ్ళీ వర్షం వచ్చి నేను కొలువు తిరిగిన సమయమున కొలువు తినమనా నా కొడమనకు కోరిక చూడాలి. ఎన్ని కోరిక తెలిసారు దేవా. నువ్వు ఇప్పుడు అంతపురాన్ని కరిగి అరిగి మీ అమ్మ తోడుకోండిరా. మా నాయన మెట్టుతో కొడతాడు. ఎవరు ఎప్పుడు నేను వచ్చింది కదా ఇప్పుడు మా అమ్మని తోడుకోతాడు. నేనెవరు? చిన్నగిరెడ్డి నా భార్య పెండ్లామా. ఏమి చిన్న కొట్టు 38 రూపాయలు పడుతుంది చపాతీ. చపాతి కదా పడిందనుకో లేవు. నేను కళ్ళలో దుడుచుకో. ఏడుండయి కళ్ళు. మహామంత్రి ఓయ్ అమ్మ అమ్మ నువ్వు రెడ్డియా? అవునురా. నువ్వు తప్ప నాకు పెళ్ళాము నీకు పెళ్ళాము నాకు పెళ్ళాము నీ పెళ్ళాము నాకు అమ్మ ఆయమ్మనే. అవునురా పిలుచుకొస్తాలే పో. మా అమ్మ అప్ప చెప్పినాడు నువ్వంటే నాకు రామ. నీకు దిగిపోతుంది నీ బుద్ధ. ఇంకేమే సరే దానికేంటి రమ్మ నా వెంబడి. సరే నా భార్య ఏనుగుల పైన వస్తాంటేనా నువ్వు కింద నడుచుకోండి అలా ఏనుగుల పైకి ఎత్తేది అమ్మనే ఎక్కడో ఎక్కించా. మహామంత్రి రేపు కూడా పెట్టుకున్నారా ఇంకా సరే కదా ఇప్పుడే కదా. అలాగే తెలిపోక అమ్మ కదా ఇప్పుడే కదా కదా తినేసి పోతున్నా కదా ఇట్లా తిరుక్కొని ఇట్లా వెళ్ళిపోతున్నాయి, ఇట్లా తిరుక్కొని పైకి పోతున్నాయి. ఏంది నా కొడుకు భయపడే చిన్నగిరెడ్డి పట్టబోసి చందలో అనపకాయలు అమ్ముకుంటాను అక్కడికి లోపల నా కొడుకు పురుగులు పడి ఓ పక్కన బాగుండేది ఓ పక్కన 40 అనుకుంటుండేది. ఈతా కొద్ది నేను చిన్నగిరెడ్డి ఆరెడ్డి పడాయమాట చెప్తాను. ఉండేది ఉన్నది చెప్పుకోలేదు లేదు చెప్పుకోలేదు తలుండరా. 5 మూటలు వేసుకున్నాడు, 2.5 మూట పురుగులు పడి ఉండరా నువ్వు. ఈతా కొద్ది నేను చిన్నగిరెడ్డి ట్యాంకీ కింద అమ్మేది ఒకతాను కదా పని. అన్నం కట్నం పడిపోయి లేకపోతే ముందరే కూర్చునేవి గంగమ్మ కూర్చుని ఇట్లా మాట చెప్పినేవా. ఇంకా ఫోన్లో ఒకటి తెరుచుకోని కూర్చొని అమ్మ ఆ నరసమ్మని అట్లా కదిలించుకో ఉందో లేదో ఉన్నది రసమ్మ నెగిరేప్ప మనకి అడుందో అమ్మ కొండమ్మ దేవి. ఆహా ఆడు కూర్చొని మా కొండమ్మ రాపబలేస్తారట రామ్మా ఏం రా మాకు మర్చిపోయింది బావు కొండమ్మ ఈ ఊరేమ్మా అక్కడ అయ్యప్ప ఇక్కడ ఎట్లున్నారేమ్మ నేను బాధ్యుడు దిక్కు నీక. ఆహా ఎక్కడుందో కొండమ్మదేవి. ఆహా చెలియా నీ వైపు వస్తున్నా పడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా కోటికి చేరిన గుమ్మల నడిగా చెప్ప
అమ్మకు మర్చిపోయా పండమ్మ రామా దడు ఉంది లేదా పండమ్మ రా ఇక్కడ పండమ్మ ఓమా మా